షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా భయపడుతూ ఉంటారు అన్నం తినడానికి. మనం ఎప్పుడన్నా కానీ మన పాతకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు వండేటట్లు ఇలా గెంజి గనక వార్చుకుని కాస్త టైం వెచ్చించి వార్చుకుంటే గనక మనం అన్నం హ్యాపీగా తినొచ్చండి. ఎందుకంటే ఇలా వార్చుకుంటే దీనిలో ఉన్న ఆ యొక్క ఇదంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది గెంజి రూపంలో. కాస్త అప్పుడు అన్నం మనం ఇలా తింటే గ్యాస్ట్రిక్ కూడా అసలు ఎవరికి రాదండి. చాలామంది టైం సరిపోక లేదా ఆఫీస్లో వెళ్ళిపోవాలి కంగారులో అంటూ కుక్కరో లేకపోతే అట్టెసరన్నమో పెట్టేసి అవి తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే అండి, ఆరోగ్యం విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేసినట్లే. ఇలా కాస్త బియ్యం ఎంతైతే పెట్టుకుంటామో అంత ఎసరు పెట్టుకుని ఇలా అన్నం కనుక వండుకుని రోజు తింటే ఆరోగ్యంగానే ఉంటారండి. గ్యాస్ట్రిక్స్ ఏమి ఉండవు, తర్వాత పొట్ట ఉబ్బరం ఉండదు, కడుపు పట్టేసినట్టు ఉండదు, హాయిగా తినే అన్నం జీర్ణం అవుతుంది. ఇలా అయితే మంచి ఆరోగ్యంగా ఉంటారండి. చూపిస్తున్నట్లు గెంజి ఇలా వార్చుకుంటే అండి హాయిగా అన్నం తినేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇలా మనకి సులువుగా వార్చుకోవటానికి ఇవి పాతకాలం అమ్మమ్మల కాలంలో వాడేవారు జిబ్బులు. ఇవి మనం కొనుక్కొని కనుక వాడ్చుకుంటే ఆరోగ్యంగా తినే అన్నం జీర్ణం అవుతుంది, హెల్తీగా ఉంటారు. అలాగే గ్యాస్ట్రిక్స్ ఇట్లాంటివి ఏమీ రావండి. థ్యాంక్ యూ అందరికీ.